మనం ప్రార్థన చేసి ప్రభా యుద్ధం ఆపంటే యుద్ధం ఆగిద్దా? చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క బోధకులు ట్రెండ్ మార్చారు. మొన్నటి వరకు ఆశీర్వాదాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, రండి మిడిల్ ఈస్ట్ కొరకు ప్రార్థన చేద్దాం. దేని కొరకు? మిడిల్ ఈస్ట్ కొరకు ప్రార్థన చేద్దాం. ఇక అంతా ఈ దినాలంతా ఏమంటే చెప్పండి, ప్రేయర్స్ ప్రేయర్స్ ప్రేయర్స్. దేనికోసం? ప్రపంచ శాంతి కొరకు. నో నాట్ ఎట్ ఆల్. మానవ ప్రయత్నాలు ఆపలేవు. క్రైస్తవుల ప్రార్థనలు దేవుని ప్రోగ్రాం మార్చలేవు. ఇప్పుడు క్రైస్తవులు ఇజ్రాయెల్లో తక్కువ మంది చనిపోతున్నారని సంతోషపడాలా? ఇరాన్ వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారని సంతోషపడాలా? చెప్పండి బ్రదర్స్. ఇజ్రాయెల్ గెలవాలని ప్రార్థన చేయాలా క్రైస్తవులు? ఇరాన్ ఓడిపోవాలని నో నాట్ ఎట్ ఆల్. మనం ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా దేవుని ప్రవచనాలు జరుగుతాయి. వాటిని ఎవరు ఆపలేరు. మనం ఇద్దరు కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? హమాస్ కొరకు ప్రార్థన చేయాలి, హౌతీల కొరకు ప్రార్థన చేయాలి, ఇరాన్ కొరకు ప్రార్థన చేయాలి, ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయాలి కదా. ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా చెప్పడానికి లేదు. ఇజ్రాయెల్ కొరకు వారు చేసుకోవాలి. యెరూషలేము క్షేమం కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? ఇజ్రాయెల్ ప్రార్థన చేయాలి. మనం ఎవరి కొరకు? మనుషులందరి కొరకు కదా.